గారు మూడు సమర్పిస్తున్నారు. ఉదయహార దాత కొలి బాలసుబ్రహ్మణ్యం పాత్రి శ్రీకాత కొలి శ్రీనివాస్ గారు అంటే మోదూరు జయంతి గారు పాత్రి సమర్పిస్తున్నారు. అలాగే చక్రస్వామి సయ్యప్పరెడ్డి శ్రీకాంత్ గారు చక్రస్వామి సమర్పిస్తున్నారు. గంగాధర కూడా ఎదిరికి బ్రహ్మయ్య గారి కుమారులు నాగబాబు మురళీకృష్ణ వీరు గంగాధర కూడా సమర్పిస్తున్నారు. వంకయ్య కూడా ఆర్యని పరశురామయ్య గారి కుమారులు శ్రీనివాస్ గారు వంకయ్య కూడా సమర్పిస్తున్నారు. ఆర్యటి గణేష్ గురు సూర్య చంద్రరావు ఆర్యటి నాగు వీరంతా కూడా ఎక్కువ టమాటా సార్ నమస్తే సార్. ఈ దొండపూడి గ్రామంలో హనుమత్ జయంతి సందర్భంగా ఏ కార్యక్రమాలు చెప్తారు? మన దొండపూడి గ్రామంలో వేయించేసినటువంటి అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా స్వామివారి సన్నిధిలో 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా స్వామివారి జయంతి మహోత్సవ కార్యక్రమాల్ని నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. 5 రోజులు కూడా దాతలు ఉదయం సాయంకాలం కూడా స్వామివారి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలను జరిపిస్తూ ఉంటారు. 5వ రోజునే ఆఖరిని పూజ అనంతరం అఖండమైనటువంటి అన్న సమారాధన కార్యక్రమం ఈ రోజున అటువంటి అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. భక్తులందరూ కూడా ఈ యొక్క సహకారాలతోటి గ్రామస్తులందరి యొక్క సహాయ సహకారాలతోటి ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతూ ఉన్నది. ఈ యొక్క గ్రామంలో అభయాంజనేయ స్వామి వారి యొక్క ఆలయం ఇంత అభివృద్ధి చెందటానికి గ్రామస్తులు భక్తులు ముఖ్య కారణం. వారందరి యొక్క సహాయ సహకారాలతోటి వారిచ్చే విరాళాలతోటి ఈ ఆలయం అభివృద్ధి చెందుతూ దినదినాభివృద్ధిగా ఇంత వైభవంగా కార్యక్రమాలను నిర్వహించడానికి వీలవుతోంది. పిలిస్తే పలికేటువంటి దైవం అభయాంజనేయ స్వామి. ఆయన్ని కొలిచిన వారందరికీ కూడా కోరికలు తీరుతాయి. ఇచ్చిన కష్టాలు కానీ నష్టాలు కానీ బాధలు కానీ అన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఎవరైతే ఆ స్వామిని మనసారా నమ్ముకుంటారో ఆ స్వామిని మనసారా సేవిస్తారో వారందరికీ కూడా స్వామి యొక్క అనుగ్రహం వల్ల అనేకమైనటువంటి అభీష్టాలన్నీ కూడా సిద్ధించి వచ్చినటువంటి కష్టాలు నష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోయి స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహము కరుణా కటాక్ష వీక్షణలు లభిస్తారని స్వామిని ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.